గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ TV1 న్యూస్. మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందజేసిన కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ నాయకులు. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం ధర్మవరం పట్టణం నందు మున్సిపల్ కమిషనర్కు కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ నాయకులు వినతి పత్రం అందజేయడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ధర్మవరం పట్టణంలో పెద్ద ఎత్తున మున్సిపల్ స్థలాలు కావచ్చు, రెవెన్యూ స్థలాలు కావచ్చును అన్యాక్రాంతమైనవి. ఈ అన్యాక్రాంతమైనటువంటి ఏవైతే స్థలాలు ఉన్నాయో అవి ఇప్పుడు కమర్షియల్ కాంప్లెక్స్లుగా ఒక్కొక్క చోట దాదాపు ఇప్పుడు ధర్మవరం రెవెన్యూ వారు మన మున్సిపల్ వారికి అప్పగించినటువంటి స్థలాన్ని దాదాపు 12 కోట్ల విలువ చేసే స్థలాన్ని వైసీపీ నాయకులు అక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ కట్టించుకొని పెద్ద ఎత్తున బాడుగులు తీసుకుంటున్నారు. తక్షణమే గౌరవ ఇన్ఛార్జ్ గారి ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ గారి దగ్గరికి వచ్చి ఇవి ఏవైతే మనకు మున్సిపల్కి సంబంధించిన రిజర్వ్ ప్లేస్ ఉందో ఆ రిజర్వ్ ప్లేస్ని వెంటనే హ్యాండ్ ఓవర్ చేసుకోమని గౌరవ కమిషనర్కి ఇచ్చాము. గతంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, అదేవిధంగా గౌరవ హైకోర్టు వారికి కావచ్చు, అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రి పొంగులేరి నారాయణ గారికి కావచ్చు, ఇట్లా చాలామందికి ఇచ్చాము. లాస్ట్కు ఇది గౌరవ ధర్మవరం రెవెన్యూ డివిజనల్ అధికారి అయినటువంటి వెంకట శివారెడ్డి గారు మున్సిపల్ కమిషనర్కి ఒక ఆర్డర్ ఇచ్చారు, స్పీకింగ్ ఆర్డర్. తక్షణమే ఏవైతే అన్యాక్రాంతమైనాయో మున్సిపల్ స్థలాలు వెంటనే తక్షణమే అవి హ్యాండ్ ఓవర్ చేసుకోమని కమిషనర్కి ఇచ్చారు. అది ఆయన దృష్టికి తీసుకెళ్ళాం, కమిషనర్ గారి దృష్టికి. తక్షణమే అవి హ్యాండ్ ఓవర్ చేసుకుంటామని చెప్పారు. గతంలో ఏవైతే ఇవి అన్యాక్రాంతమైనాయో రెవెన్యూ స్థలాలు కావచ్చు, అదేవిధంగా మున్సిపల్ స్థలాలు కావచ్చు, అక్కడ ఇప్పుడు ఏదైతే నాటుతున్నారో ఇప్పుడు మనకు ఈ దీనికి సంబంధించి ప్లంబర్కి సంబంధించిన స్థలంలో ఏ విధంగా అయితే నాటారో తక్షణమే అక్కడ కూడా వెంటనే తీసుకొని పోయి నాటాలని కూడా మేము గౌరవ కమిషనర్ గారిని కోరాము. తక్షణం రేపటి లోపల అక్కడ మున్సిపల్ స్థలంగా దాన్ని రిజర్వ్ ప్లేస్గా నాటుతామని చెప్పారు. ఏవైతే రిజర్వ్ ప్లేస్ని వారంటిని హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్పాము. ఆయన సావధానంగా విన్నారు. ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. 25వ వార్డులో వైఎస్ఆర్ కాలనీ ఎల్సీకేపురం దగ్గర కమర్షియల్ కాంప్లెక్స్ వాటినంటినీ 626 సర్వే నెంబరు ఇవి 6 ప్లాట్లు ఉన్నాయి. 6 ప్లాట్ని హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్పాము. తక్షణమే హ్యాండ్ ఓవర్ చేసుకుంటామని చెప్పారు. కాబట్టి ఎక్కడ ఏ ఉన్నా కూడా రిజర్వ్ ప్లేస్ని ఏవైతే రెవెన్యూ ప్లేస్ని గవర్నమెంట్ రిజర్వ్ ప్లేస్ కావచ్చు, రెవెన్యూ రిజర్వ్ ప్లేస్ కావచ్చు, మున్సిపల్ రిజర్వ్ ప్లేస్ కావచ్చు, వాటన్ని కాపాడమని కోరాము. ఆయన స్పందించారు. రైట్. అదేవిధంగా 24వ వార్డులో కూడా పార్థసారథి నగర్లో ఏదైతే మన మున్సిపల్ రోడ్డు ఉందో ఆ మున్సిపల్ రోడ్డు పైన కూడా ఒక ఇల్లు నిర్మించారు. తక్షణమే వాటిపైన కూడా చర్య తీసుకోమని కమిషనర్ కోరాము. తక్షణమే వాటిపైన కూడా చర్య తీసుకుంటామని ఆయన సావధానంగా చెప్పారు.